హెచ్వైడి అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మేము ఇప్పుడు మళ్ళీ మూవీకి అయితే వెళ్తున్నాము ఏఎంబి మాల్కి. అంటే మళ్ళీ అని అంటే మేము ఇంత జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్కి, 1 మంత్ కూడా కాదనుకుంటా కదా, మేము మనాలి ట్రిప్కి వెళ్ళేసి వచ్చినాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు మూవీకి అయితే వెళ్తున్నాను. ఏం మూవీకి వెళ్తున్నాం? కన్నప్ప మూవీకి వెళ్తున్నాం. ఓం నమ శివాయ. బాగున్నా బాగాలేకపోయినా ఖచ్చితంగా అందరూ చూడండి. మన హిందువులు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అనమాట. సో మేము అందుకోసమే అని చెప్పేసి మూవీకి అయితే వెళ్తున్నాము. మా మనాలి ట్రిప్ చాలా మంది ఎలా జరిగింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో చాలా బాగుంది, చాలా బాగా జరిగింది. ఇంకా ఎలా నువ్వు ఎక్స్పీరియన్స్? చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. లైఫ్లో వన్స్ టైం కంపల్సరీ విజిట్ చేసే ప్లేస్ హిమాచల్ ప్రదేశ్. డబ్బులు ఉన్న వాళ్ళందరూ వెళ్ళి చూసి రండి. ఎందుకంటే నిజంగా డబ్బులు దాచుకొని ఏం చేస్తారు? మరి వెళ్ళొచ్చు కదా. డబ్బులు ఖర్చు అవుతాయి అంట అనుకుంటారు కదా అని. డబ్బులు ఉన్నది బతకడానికి కదా. బతకడం అంటే దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ కూడా ఎంజాయ్ చేయాలి కదా. సేవింగ్ ఒకటే కాదు కదా లైఫ్ అంటే, అన్నీ చేయాలి. నవరసాలు మన ఉగాది పండుగకి ఎన్ని తింటాము? తీపి తింటాము, హార్డ్ స్వీట్ అన్నీ. అలా లైఫ్లో కూడా అన్నీ ఎంజాయ్ చేయాలి. సంపాదించాలి, ఖర్చు పెట్టాలి, సేవింగ్ చేయాలి, అన్నీ చేయాలి. అది మా ఒపీనియన్. ఓకే ఓమి, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. మీ మనాలి ట్రిప్. ఎందుకంటే నేను వీడియోస్ వీడియోస్ ఉన్నాయి, బట్ ఎడిట్ చేయడానికి అంత టైం లేదు నాకు, అప్లోడ్ చేయడం లేదనమాట. చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ వీడియో తీస్తున్నా కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చెప్పు మమ్మీ. సూపర్ ఎక్స్పీరియన్స్, నైస్. గట్టిగా మాట్లాడాలి. మమ్మీ ఎలా మాట్లాడుతా చూడు. యాక్టివిటీస్ ఆల్సో లైక్ బంగీ జంప్, పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్టివిటీస్ కూడా. అలానే మేము న్యూ ఢిల్లీ కూడా అన్నీ చూసేసి వచ్చామన్నమాట. సో చెప్పు మ్యాగీ. మాట్లాడావా మ్యాగమ్మ? ఎక్సలెంట్ ఉందా? సూపరా? మెమొరబుల్ ట్రిప్. ఓకే మాకు అంటే మాకు భయపడని యాక్టివిటీస్ కొన్ని చేసినాము, అంతేనా? కొన్ని భయపడేటి వదిలేసినాం అనమాట. మా బాబు అయితే అన్ని యాక్టివిటీస్ చేసిండు. సో అన్ని చేసినాం అనమాట. సో మనాలికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ అనిల్ కొంచెం మమ్మల్ని దేవుడు ఆశీస్సు మాకు కావాలని చెప్పేసి తిరుపతికి వెళ్ళేసి వచ్చింది అనమాట అనిల్. అంటే మాకంత టైం లేదు, పిల్లలకి అప్పటికే స్కూల్ ఓపెన్ అయింది. సో అందుకోసం అని చెప్పేసి మేము వెళ్ళలేదు. దేవుడి దర్శనం కోసం అయితే అనిల్ వెళ్ళిండు అనమాట. సో ఇప్పుడైతే మూవీకి వెళ్తున్నాం. ఓం నమ శివాయ. శివయ్య ఆశీస్సులు మా మీద ఎప్పటికీ ఎల్లప్పుడూ ఉంటాయి. సో అందరికి కూడా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నా. మీరు కూడా వెళ్ళండి, కన్నప్ప మూవీ చూడండి. బాగున్నా బాగలేకపోయినా నాకు తెలిసి బాగానే ఉంటుంది. ఓం నమ శివాయ. ఎంబీ మాల్కి అయితే చాలాసార్లు వచ్చినాం కదా మనం. ఎక్కువ మూవీస్ అయితే మేము ఇందులోనే ప్రిపేర్ చేస్తాం. ఎన్ఆర్బిట్ కూడా వెళ్తాం కదనే మూవీకి. అంటే షాపింగ్ కూడా బాగుంటుంది, మాకు నచ్చుతుంది అనమాట. సో స్పెషల్గా నాకు నచ్చుతుంది మెయిన్గా అంటే కదా. అందుకోసమే అని చెప్పేసి ఎంబీ మాల్. వచ్చినాం ఎంబీ మాల్కి. కౌంట్లెస్ కదా. మాకు ఇప్పటి వరకు తెలియదు ఈ లిఫ్ట్ ఉందని. ఎక్సిలేటర్ ఎక్కువ అదే ఎక్కి వెళ్తాం కాబట్టి మనకి తెలియదు. అందుకోసమే అని చెప్పేసి ఇప్పుడైతే ఇది ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఏ ఫ్లోర్ ఇప్పుడు మనం మూవీకి? ఓకే, కిందికి వెళ్తుంది ఏంటి? మేమైతే లిఫ్ట్లో ఉన్నాం అనమాట. లిఫ్ట్లో నుంచి వెళ్ళి ఇంకా ఇక్కడ మొత్తం గ్లాస్ ఉంది. ఇక్కడ చూడండి.
కదా? ఇట్లాంటిది ఎక్కడ రైడ్ ఇట్లాంటిది ప్రో మ్యాక్స్ కదా నా ఫోను. సో నేను ఇక్కడే పర్చేజ్ చేసా నా 16 ప్రో మ్యాక్స్కి పౌచ్ ఇక్కడనే నేను పర్చేజ్ చేశానమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు. సో ఇక్కడ చాలా బాగుంటాయి, అంటే న్యూ కలెక్షన్ అన్నమాట. మీరు కూడా వస్తే విజిట్ చేయండి ఏఎంబి మాల్కి వస్తే. ఒకవేళ పౌచ్ కావాలి అనుకుంటే యాడ్ ఇవ్వట్లేదు, జస్ట్ నేను పర్చేజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇది నా పౌచ్, అక్కడ పర్చేజ్ చేశాను. థియేటర్ ఇన్సైడ్ చూడొచ్చు. స్క్రీన్ 1 2 3 అక్కడ 4 5 6 ఇక్కడ. టికెట్ తీసుకున్నాక ఎంట్రీ లోపల. వితౌట్ టికెట్ నో ఎంట్రీ. ఛాలెంజ్ మనం ఒకసారి వచ్చినప్పుడు ఈ లైట్స్ కూడా వేసేదాన్ని పైన ఫోటోలు దిగినాం కదా. నైట్ కూడా రాలేనప్పుడు కొత్త కదా కూడా వేస్తారు. అందరూ తెలుసు అక్కడికి వెళ్ళొద్దాం కావు. చిట్టి గారే మేమైతే ఇక్కడికి వచ్చేసినాం అన్నమాట. ఫుడ్ కౌంటర్కి ఫుడ్ తిననీకి. కోడికూర చిట్టి గారే మనం ఇన్స్టాగ్రామ్లో చూసాం కదా, నేనైతే చూసాను చాలాసార్లు, అందుకోసం నేను చెప్పేసి వచ్చామన్నమాట. మూవీ ఎలా ఉంది, బాగుందా? ఓకే, మూవీ అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము. కోడికూర చిట్టి గారే అనమాట. సో మేము ఇక్కడ డిన్నర్ అయితే చేస్తున్నాము. ఎలా ఉంది? గచ్చిబోలే. మేము ఏఎంబి మాల్కి మూవీకి వెళ్ళామన్నమాట. సో ఏఎంబి మాల్లో ఇక మా బాబు ఇది పర్చేజ్ చేసిండు. ఏంట్రా అది? కటానా అంటే యుద్ధాల్లో వాడతారు అదేనా? ఓకే, ఇప్పుడు నువ్వు కాశ్మీర్కి వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళతోటి వార్ యుద్ధం చేస్తావా? అవునా, ఓకే. ఎంత అది? నువ్వేది పర్చేజ్ చేసినా అంతే, కాస్ట్ ఎక్కువనా? బ్యాట్ కూడా అంతే కదా కదా. చూడు వీడు ఏది ఏమంటారు వీటిని, థింగ్సా? అవన్నీ ఏది పర్చేజ్ చేసినా చాలా కాస్ట్. వీడి షూస్ కూడా చాలా, జాకెట్స్ కూడా చాలా, ఏది ఆర్డర్ చేసినా కూడా ఏదైనా పర్చేజ్ చేసినా ఏంటి అన్నీ చూసి కొంటాం అనమాట. చాలా కాస్ట్ ఉంటాయి అనమాట పర్చేజ్ చేసేటి. అవునా, థింగ్స్ కదా. ఓకే, ఇంకా ఇప్పుడు డైలాగ్ చెప్పు. అందులో ఇంద్ర సినిమాలో డైలాగ్ చెప్తాడు కదా, వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. చెప్పురా. కత్తితోటే కదా పీక కోసేది, కాదా? ఏంది ఇది? కత్తి కాదు, కటానా. కటానా అంటే కత్తే కదరా. ఓపెన్ చేసి చూడు. ఇప్పుడు చెప్పు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చెల్లెకి నేర్పించు, చెప్పు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చెప్పు మ్యాగీ, చెప్పు. స్టార్ట్. చెప్పు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా.